బెండకాయ తాలింపు చేస్తున్నానండి. వీటికి కావాల్సిన పప్పులు శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు బాగా వేగిందండి. బెండకాయలు దీన్ని బాగా ఫ్రై చేయాలండి. నూనెలో లైట్గా వేసాను, నూనె ఎక్కువ వేయలేదు. కొద్దిగా ఉప్పు అండి. జిగురిపోయే వరకు వేగించుకోవాలండి. జిగురిపోయింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా పసుపు, కొంచెం కొబ్బరి పొడి అండి, కొద్దిగా పల్లీల పొడి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని అన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ నంచుకుంటే చాలా బాగుంటుందండి. బెండకాయ ఫ్రై రెడీ అయ్యిందండి. ఇది పొడి ఆడుతూ ఉందో చూడండి. బెండకాయ మనకి ఎక్కడ ఇరిగిపోలేదు, ఎక్కువ నూనె కూడా పోయలేదండి.